మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము వార ఫలితాల్లో 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, చంద్రుడు వృషభ రాశి నుంచి కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ 3 రోజులు చూసుకున్నట్లయితే. అదేవిధంగా మేషంలో గురువు, కన్యలో కేతువు, మీనరాశిలో రాహువు, కుంభంలో శని యొక్క సంచారము, మరియు అదేవిధంగా మనకి రవి మకర రాశిలోని, బుధ కుజ శుక్రుడు ధనస్సులో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అవుతాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ రాశినాథుడు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో ఇది కొంతవరకు గవర్నమెంట్లో కానీ బయట ఏదైనా కొంచెం పవర్ఫుల్ పీపుల్తో కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. లేదా గవర్నమెంట్ మనీ రావాల్సింది, లేదా తండ్రి గారికే ఏదైనా గవర్నమెంట్ నుంచి, ఒక వ్యవసాయకుడైతే తండ్రి గారికి వ్యవసాయ సంబంధంగా గవర్నమెంట్ ఏదైనా మనకి చూడండి రైతుకు సంబంధించిన కొన్ని లబ్ధీలు కలిగిస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఆ రకంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ధనం ఏదైనా సరే తండ్రి గారికి రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు కొంత గృహంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంటుంది. బట్ అది ఒక రకంగా మంచిగానే చెప్పుకోవాలి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని నిర్ణయాల విషయంలో కొన్ని అపోహల వల్ల కొంత భయపడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో చిన్న అపోహలు. కాబట్టి అపోహలకు కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా రాజకీయ నాయకులకి మంచి ఫలితాలే ఇప్పుడు ఏర్పడతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా ఏదైనా విద్యలు నేర్చుకోవడానికి, నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవడానికి మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం ప్రస్తుతం నడుస్తుంది. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే కనుక మీరు ప్రధానంగా కుజ, బుధ, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీరు ఎందుకంటే ఈ యొక్క సర్క్యులేషన్ అంటారంటే మనీ సర్క్యులేషన్ ప్లేస్లో రవి ఉన్నాడు. కాబట్టి సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటే అంత చక్కటి ధన యోగ ఫలితాలు మీకు ఏర్పడతాయి. మరియు అదేవిధంగా లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ధన సంబంధించిన అభివృద్ధి చక్కగా సాగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, వివాహ ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో మీరు సోమవారాలు, అదేవిధంగా నక్షత్రం ప్రత్యేకంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే కూడా తొందరగా సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా వ్యాపార లాభాలు ఏర్పడుతుంటాయి. కాకపోతే గణపతి వల్ల లాభం వచ్చినట్టు చెక్కలో డబ్బులు ఆగడము, మంచి సేల్స్ నడుస్తుంది కానీ రావాల్సిన డబ్బులు రాకుండా ఆగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రావాల్సిన ధనం రావడానికి గణపతిని అర్చించండి, అంటే రావాల్సిన లాభం రావడం జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. పితృదేవత ఆరాధన చేయండి. అంటే ఓం పితృదేవతాయే నమః అనుకుంటూ ఉండండి. మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో భయం లేకుండా నిర్భయంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, విజయాన్ని పొందగలుగుతూ ఉంటారు. జాతక చక్రం తెలియని వాళ్ళు, అసలు జాతకం తెలియదండి, నాకు గ్రహస్థితి తెలియదు, ఏమీ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మాకేదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా ఏ పరిహారం చేసుకుంటే ఏ ప్రయత్నం ఫలిస్తుంది ఇప్పుడున్న గోచార రీత్యా అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులు కనుక చేస్తున్నారు, అది ముందు కదలట్లేదు, లేదా ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నాము కదలట్లేదు అనుకునేటువంటి వారు రవి, శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి
దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ సూర్య ఆలయానికి కానీ వెళ్ళడం, లేదా గోవుకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వర్కులు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన పనులు కావచ్చు, అదేవిధంగా మీకంటే సుపీరియర్స్తో ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాలు కొంచెం సామరస్యంగా వెళ్ళడం కావచ్చు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఎవరికైనా వివాహ సంబంధించిన విషయంలో ఘర్షణలు ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా పురుషులకి ఏదో ఒక చిన్న చిన్న ఘర్షణ ఏర్పడుతుందండి. వివాహ సంబంధించిన విషయం ముందుకు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు అనుకునేటువంటి వారు కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి రాహుకేతు గ్రహాల దగ్గర కూడా చేస్తే ఇంకా మంచిది. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక నీటిలో పసుపు కుంకుమ గంధం తీసుకొని ఆ నీటిలో వేసి ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ నీటిని వాటి మీద వేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే వివాహ సంబంధించినటువంటిది శుక్రగ్రహం ఉందో ఆ శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది దీని ద్వారా. అదేవిధంగా ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగం రావట్లేదు, మరి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు, కానీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు, రాహువు, రవి, అంటే రవి భగవానుడి యొక్క ప్రతిమలు ఉంటాయి మనకి నవగ్రహాల దగ్గర. వాటి దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి మీరు లలితా సహస్రనామాల్లో ఒక 9 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అదే ఆలయంలో కూర్చొని లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటివి చేసుకోండి. మరి కొంతమందికి కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధించిన గొడవలు ఇట్లాంటివి ఉంటుంటాయి. అటువంటివి క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నేతితో, ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసి జై గురుదత్త, శ్రీ గురుదత్త అన్న నామస్మరణ కనీసం ఒక అరగంట చేయండి. మీకు ఉండేటువంటి కోర్టు సమస్యలు అనేటువంటివి క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శని, రవి, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సంతాన ప్రాప్తి అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక అదేవిధంగా అప్పుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఓం అపర్ణాయై నమః మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే జాతకం తెలియదు, ఏ గ్రహస్థితి తెలియదు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా నేను ఏం చేసుకుంటే నాకు ఆ సమస్య నుంచి బయటపడతానని తెలియడానికి చెప్పాను. అయితే ఇప్పటి వరకు మనం దీనికంటే ముందు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏమున్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అంటే మీ యొక్క జన్మజాతకంలో మీరు పుట్టిన సమయంలో, మీరు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయరు, సమయము, ప్రదేశము తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ధనం ఎందుకు సంపాదించలేకపోతున్నారు, ఏ మార్గంలో వెళ్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది, అంటే ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనం బాగుంటుంది, అదేవిధంగా ఏ ప్రయత్నం చేస్తే ఏ దేవతా అనుగ్రహం పొందితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా ఏ దిశలో మీరు నివసించినట్లయితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిశలు మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, సంతాన అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, వివాహం అవ్వకపోతే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఎప్పుడు వివాహ యోగం ఉంది, ఉద్యోగ యోగం ఎప్పుడుంది, అదేవిధంగా వ్యాపారం చేయాలనుకుంటే అసలు మీకు వ్యాపారం యోగిస్తుందా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయమా కాదా, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జన్మజాతకంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకున్నామంటే ఇది కాలము, అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి పరిస్థితులు లాంటిది. అంటే ఇప్పుడున్న బయట ఉండే పరిస్థితుల్ని మనం తీసుకునే నిర్ణయాలు రెండు కనెక్ట్ అయితే మనకు ఆ పని జరుగుతుంది. ఆ రకంగా గోచార ఫలితాలు, మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.